హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ చందు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈరోజు తమ్లైన్ చూసారు కదండి, గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎందుకు వ్లాగ్ చేయకూడదు, నేను దీనికి దగ్గరగా ఉంటాను, సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది. మీరు చూస్తుంటే మేము అరౌండ్ ఇంట్లో నుంచి 3:30 ఆ టైంలో బయలుదేరామండి. ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ పక్కనే మనకు జలియన్ వాలా బాగ్ ఉంటుంది, అది కూడా చూద్దామని. ఇది చూసినారు కదా, ఇక్కడ కనిపించే గేట్ని హాల్ గేట్ అంటాం. పంజాబ్లో ట్రాఫిక్ హారబుల్గా ఉంటుందండి, దానివల్ల మేము కార్ తీసుకెళ్ళట్లేదు, బై స్కూటీ వెళ్ళాము. ఈ హాల్ గేట్ ఎంటర్ అయితేనండి మనకు మొత్తం కాంప్లెక్సే కనిపిస్తుంది. ఇదేంటంటే ఇది వన్ వే, ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అంటారు కదా, అలా ప్రతిదీ మనకి ఇక్కడే దొరుకుతుంది. హోటల్స్, ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ అనేది టూరిస్ట్ ప్లేస్. సో ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, ఫారినర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఏంటంటే అన్నీ ఒకే దగ్గర ఉండేలా వీళ్ళు గోల్డెన్ టెంపుల్కి ఇంకా 4-5 దారులు ఉన్నాయి, కాకపోతే ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. హాల్ గేట్లో అన్నీ దొరుకుతాయి, ఇక్కడ హోటల్స్ అవి ఉంటాయి. మోస్ట్లీ చాలామంది కొంచెం హైఫై పీపుల్ ప్రిఫర్ చేస్తారు అనమాట. ఇక్కడ హోటల్స్ మీకు నేను వీడియోలో షూట్ చేశాను, చూస్తూ ఉంటే సైడ్ చాలా పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. మీరు గోల్డెన్ టెంపుల్కి ఏ దారిలో వచ్చినా సరే అండి, ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చూసారా, ఈ రిక్షాస్ అవైలబుల్ ఉంటాయండి, అవి బుక్ చేసుకోండి. క్యాబ్ లేకపోతే షేర్ ఆటోస్ ఏదైనా సరే మీకు ఏంటంటే టెంపుల్ నుంచి దూరంగా దింపుతారు, అలాగే మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. మేము యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి డైరెక్ట్ విఐపి పార్కింగ్కి వెళ్ళిపోతాము, కానీ ఈరోజు నేను వీడియో షూట్ చేయడం కోసం తినని చుట్టూ తిప్పి తీసుకెళ్ళమన్నాను అనమాట. ఇదంతా కూడా అదేనండి కాంప్లెక్స్. ఇప్పుడు మనకు వీడియోలో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఒక రెడ్ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, మనం యాక్చువల్లీ దాని ముందు సైడ్ పార్కింగ్కి వెళ్తున్నాం అనమాట. ఆ పార్కింగ్లోకి వెళ్తే ఇది 3 to 4 ఫ్లోర్స్ ఆఫ్ పార్కింగ్ అండి ఓన్లీ. మనం దాంట్లోకి వెళ్తే అందులోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ డబల్ డెక్కర్ బస్ చూసారా, ఇక్కడ వాఘా బార్డర్, అమృత్సర్, గోల్డెన్ టెంపుల్ వీటి మధ్యలో చూపించడానికి ఫ్రీ సర్వీస్ తిరుగుతూ ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు మనం ఏదైతే అదిగోండి ఆ పైన ఫ్లైఓవర్లో ఉంది కదా, వీళ్ళు గొడవ పడుతున్నారండి యాక్చువల్లీ. ఇక్కడ అదిగోండి పార్కింగ్. ఈ పార్కింగ్లో లోపలికి వెళ్తే మీరు ఇందాక చూపించిన రెడ్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి మీరు పార్క్ చేసుకుంటారనమాట. గోల్డెన్ టెంపుల్ దగ్గర పార్కింగ్ చాలా టఫ్ అండి. సో అందుకనే స్కూటీస్ లేదా బైక్ వెళ్ళే వాళ్ళకి చాలా బెస్ట్. లేదంటే హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో హోటల్ తీసుకోండి. మేమైతే ఇక్కడే ఉంటాం, దారది తెలుసు కాబట్టి మేము ఇలా మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాము షార్ట్ కట్. ఇది చూసినారు కదా, ఇది గోల్డెన్ టెంపుల్ దగ్గర ఇంకో గేట్ అనమాట. ఆ టెంపుల్ వెళ్ళడానికి ఇది ఇంకొక దారి. చూడండి, ఇది కూడా ఒక హోటల్. టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు చాలా హోటల్స్ ఉంటాయి ఇక్కడ, అలాగే అక్కడ కాంప్లెక్స్లో కూడా హోటల్స్ ఉంటాయండి. పక్కనే ఉంటుందండి. దాని టైమింగ్స్ వచ్చి 4 to 6 o'clockకి లేజర్ షో కంప్లీట్ అవుతుంది. వస్తున్నారు చూసారా, అది జలియన్ వాలా బాగ్ మెమోరియల్ అండి. అదేంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళ గుర్తుగా పెట్టారనమాట. దాని లోపల ఎప్పుడూ కూడా ఒక ల్యాంప్ అనేది లైట్ కాగడ వెలుగుతూనే ఉంటుంది. అండ్ జలియన్ వాలా బాగ్లో ఏంటంటే ఆ బుల్లెట్ మార్కింగ్స్ కానీ అప్పుడు ఇలా జరిగింది అన్నది అక్కడ మొత్తం రాసి ఉంటుంది. సో పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు అందులో జలియన్ వాలా బాగ్లో ఉండే బావి. సో కంపల్సరీ చెక్ చేయండి. చూసారా, జలియన్ వాలా బాగ్ మేము కంప్లీట్ చేసుకుని అరౌండ్ 6:15 బయటకు వచ్చాము. వచ్చేసరికి స్కై అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా లైట్స్ ఆన్ అయిపోయి. గోల్డెన్ టెంపుల్ వచ్చేవాళ్ళు చాలామంది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే అండి, వాఘా బార్డర్ చూసేసి గోల్డెన్ టెంపుల్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. సో ఎవరైనా సరే ఈవినింగ్ టైం 7 తర్వాత వచ్చేలా ప్లాన్ చేసుకోండి. నేను 7 తర్వాత ఎందుకు చెప్తున్నానో కూడా మీకు ఇప్పుడు లోపల నేను చెప్తాను, లోపలికి వెళ్ళిన తర్వాత. ఇది చూసినారు కదా, గోల్డెన్ టెంపుల్ బయట చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి సేవ చేస్తూ ఉంటారు పంజాబ్ వాళ్ళు. ఏంటంటే ఇది మన సైడ్ ఆంధ్రాలో గుళ్ళ కాదు, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం షూ డిపాజిట్ కూడా వాళ్ళే చేస్తారండి, ఫ్రీ. అన్నీ మన గోల్డెన్ టెంపుల్ దగ్గర అకామిడేషన్ కూడా దొరుకుతుందండి. మనం అలాగే మీరు డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ దిగిన తర్వాత అక్కడ బయటకు వస్తే మీకు గోల్డెన్ టెంపుల్ బస్ అనేది ఉంటుందండి ఒకటి. సో మీరు అది ఎక్కేసి హ్యాపీగా వచ్చారంటే లేడీస్కి అకామిడేషన్ ఉంటుంది. అలాగే మనకి బ్యాగేజ్ సర్ది పెట్టేసుకుని మనం లేడీస్ అయితే కనుక మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా మందిర్ వెళ్ళడానికి అంతా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారా, మా పాప చెప్పులు ఇస్తోంది. వాళ్ళు సేవ చేస్తారండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు మొక్కుకుంటారనమాట. మనం ఎలా అయితే మేము ఇది చేస్తాం అనుకుంటామో వీళ్ళు ఇలా మొక్కుకుంటారు. సో ఏంటంటే మనం అలా చెప్పులు ఇవ్వగానే మనకు ఒక టోకెన్ ఇస్తారు. మనం ఆ టోకెన్ ఇస్తే మళ్ళీ మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. సో అలా మనం అక్కడి నుంచి తీసుకుంటాం. మీకు ఇక్కడ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అన్ని బోర్డులో మీకు అవైలబుల్గానే ఉంటుంది.
సో మీకు ఇక్కడ మోస్ట్లీ మాట్లాడేది ఎక్కువ హిందీ అండ్ పంజాబీ. మీకు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇది ఫారినర్స్ ఎక్కువ వచ్చే ప్లేస్ కాబట్టి. సో ఇలా అక్కడ మనం చెప్పులు ఇచ్చేసి ముందుకెళ్తే కనుక మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ లేడీస్ అయినా జెంట్స్ అయినా సరేనండి, వీళ్ళ దేవుడికి మన హెయిర్ అనేది కనిపించకూడదు. కనిపిస్తే వాళ్ళు ఊరుకోరు అనమాట. ఆ లోపల గార్డ్స్ ఎవరైతే ఉంటారో మనకి చెప్తూనే ఉంటారు, మేడం దుప్పట్టా సరిగ్గా వేసుకోండి. పిల్లలకైనా సరేనండి, మనం కాళ్ళకు సాక్స్ వేసుకోకూడదు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు. అలాగే మన ఆడవాళ్ళు అయితే చున్నీ కట్టుకోవాలి లేదా తల కవర్ చేసుకోవాలి. మగవాళ్ళు అయినా సరే సాక్స్ వేసుకోకూడదు. అన్నీ మనం చాలా మన దేవుళ్ళకి ఎలా ఉంటాయో వాళ్ళకి అలా ఉంటాయండి. ఇది చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైం కాబట్టి వాటర్ ఫాల్ అది ఆన్ చేశారు, చాలా బాగుంది. మా చిన్న పాపకు లేదు, సో మా హస్బెండ్ కడుతున్నారు. వీళ్ళు చూసారా, మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాము, అటు నుంచి వచ్చేటప్పుడు కూడా మనకు సేమ్ రిపీట్ అవుతుంది. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఆ గార్డ్ చెప్తున్నారు అనమాట, మీరు అది పట్టుకెళ్ళకూడదు, ఏదైతే సెల్ఫీ స్టిక్ ఉందో నా చేతిలో అది తీసేయాలి అని చెప్తున్నారు. చూడండి ఆ లైట్ వెలుతురులో ఎంత అందంగా కనిపిస్తుందో గోల్డెన్ టెంపుల్. నేను యాక్చువల్లీ 7 o'clock తర్వాత గోల్డెన్ టెంపుల్ ఎందుకు రావాలో అని చెప్తాను అన్నాను కదండి. మనకి ఎలా అయితే దేవుడు హారతులు అవి జరుగుతాయో వీళ్ళకి కూడా 6:15 నుంచి 6:30 అండ్ 7 o'clock ఈ మధ్యలో జరుగుతూనే ఉంటాయండి. సో ఆ టైంలో ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారు, దర్శనం కూడా టైం పడుతుంది. అలాగే కింద కూర్చొని చదువుకునే వాళ్ళు చదువుతూ ఉంటారు. నాకైతే మేము కనీసం 2 weeksకి ఒకసారి వెళ్తూనే ఉంటాం. చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే జస్ట్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఇది చూసినారు కదా, ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది మనకి. ఆ చెట్టు కింద వాళ్ళ గురువు ఏదో సంబంధించింది ఏదో జరిగింది అంట. సో ఆ చెట్టుని అలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుని దానికి కూడా వాళ్ళు వర్షిప్ చేస్తారు. మనకి దాని గురించి స్టోరీ అంతా ఆ ఫ్రంట్ ఆ బోర్డు మీద రాసి ఉంటుందండి. ఇక్కడ నుంచి మేము దర్శనానికి బయలుదేరామండి. దర్శనం ఏంటంటే ఈవినింగ్ టైం చాలా ఎక్కువ టైం పడుతుంది, ఒక 2 hours అన్నా పడుతుంది మనకు మ్యాక్సిమము. అదే మార్నింగ్ టైం అయితే మనకు దర్శనం చాలా ఫ్రీగా అయిపోతుంది. చూసారా అక్కడ కీర్తన అవి జరుగుతున్నాయి కదా, సో ఎవరి కాళ్ళు నుంచుని ప్రే చేసుకుంటున్నారు. ఇక్కడ గార్డ్స్ ఉంటారండి, మనకి ఏమన్నా లోపలికి వచ్చాం కదా అని జుట్టు మీద కొంచెం చెరిగినా సరే వాళ్ళు ఊరుకోరనమాట. హెయిర్ అనేది మనది బయటికి కనిపించొద్దు, సో వాళ్ళు చెప్తారు. అలాగే వీడియోస్ కూడా మనం తీస్తుంటే గార్డ్స్ వచ్చి మనకి చెప్తారు ఏమనంటే, వీడియోస్ అలా తీసి దానికి ఏ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అలా వేరే వేరే పాటలు పెట్టి ప్లీజ్ పెట్టకండి, మీరు జస్ట్ వీడియో తీసుకోండి అంతే అని కూడా చెప్తూ ఉంటారు. టెంపుల్ ఎప్పుడైనా సరే మీరు వీకెండ్స్లో ప్లాన్ చేసుకోకండి, ఫ్రైడే సాటర్డే సండే రాకండి, ఎందుకంటే అసలు మీకు ఆ రోజు ఖాళీ అనేదే ఉండదు. సో మీరు మిగతా వీక్ డేస్లో ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైం మీకు ఖాళీగా ఉంటుంది, వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది దర్శనం క్యూ అనమాట, మేము జాయిన్ అయిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే దర్శనానికి ఎవరైనా సరే క్యూలో నుంచున్నప్పుడు అక్కడ సింగిల్ క్యూ ఒకటి ఉంటుందండి, అలాగే డబల్ అంటే ఎక్కువ మంది వెళ్ళేది ఒకటి ఉంటుంది. ఎవరైనా సరే సింగిల్ దాంట్లో నుంచోండి, ఎందుకంటే సింగిల్ అయితే మీకు దర్శనం చాలా త్వరగా అయిపోద్దండి. డబల్ ఏంటంటే ఒకేసారి 10 members 20 members వదులుతూ ఉంటారు, సో అది మనకి ఎక్కువ టైం పడుతుంది. ఈ సింగిల్ ఏంటంటే వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అలా అనమాట. సో ఇది గోల్డెన్ టెంపుల్ ఎంటర్ లోపలికి వెళ్ళే ముందండి. సో ఇక్కడ చూడండి ఆ గోల్డ్లో ఆ షాండ్లియర్ వెలుగులో అసలు ఎంత బాగుందంటే, ఇక్కడ స్టోన్ ఆర్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ పక్కన మార్బల్ మీద కూడా వాళ్ళు వదలకుండా మంచి మంచి మన ఆవు గోమాత బొమ్మలు, అలాగే పువ్వులు, ఋషి బొమ్మలు, నేను అవి కూడా ముందు వీడియోలో కొంచెం షూట్ చేశాను. సో ఇది చూసినారు కదా, ఈ వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వెళ్తూ ఉంటారు, వచ్చే వాళ్ళు మన ఆపోజిట్ డైరెక్షన్లో బయటకు వస్తూ ఉంటారు. ఆ పాండ్లో ఎటువంటి కాయిన్స్ అవి ఇవి వేయొద్దని వాళ్ళు అక్కడ పెట్టారనమాట. ఏమీ అందులో కాయిన్స్ కానీ ఇంకేదన్నా అలా వేయకండి అని. అలాగే గోల్డెన్ టెంపుల్ లోపల ప్రొహిబిటెడ్ అండి ఫోటోగ్రఫీ అనేది, ఒక ఎక్స్టెంట్ వరకే, కొంచెం దూరం వరకు మనం తీసుకోవచ్చు అంతే. చూస్తున్నారా సింగిల్ లైన్ అనేది ఎంత ఫాస్ట్గా కదులుతుందో, డబల్ లైన్ అనేది అంత స్లోగా ఉంటుంది. సో నేను దర్శనం దగ్గర లోపల షూట్ చేయలేదండి, సో మేము బయటకు వచ్చాము. వీళ్ళు ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు, ప్రసాదం ఇస్తారు, దీన్ని పిన్ని అంటారండి. గోధుమ రవ్వతో నెయ్యి ఫుల్గా వేస్ట్ చేస్తారు. అలాగే ప్రసాదం అయిపోయిన తర్వాత పక్కనే మీకు వాటర్ అవి ఉంటాయి. ఇక్కడ మనం కావాలంటే ప్రసాదం అది కొనుక్కోవచ్చండి. అలా మేము దర్శనం అది చేసుకొని బయటకు వచ్చేసి లంగర్ తినడానికి వెళ్తున్నాం, భోజనం. గోల్డెన్ టెంపుల్లో లంగర్ చాలా బాగుంటుందండి. ఈ చుట్టూ ఏదైతే వైట్ కాంప్లెక్స్ కనిపిస్తుందో చూసారో, దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్న కొంతమంది గురువుస్ ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు ఉంటారనమాట, గార్డ్స్. చూడండి సేవ చేస్తుండే, మనం వాటర్ని ఎత్తి పోసుకోకూడదండి, ఇక్కడ మనం మూతికి పెట్టుకునే తాగాలి, వాళ్ళు చెప్తారు పని. మరి
అలాగే నేను చెప్పాను కదండీ! ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ రావడానికి కూడా 4 సైడ్స్ దారి ఉంటదని. ఇది ఒక సైడ్ నుంచి రావచ్చనమాట. ఇటు సైడ్ నుంచి వస్తే వ్యూ ఇలా ఉంటది. ఈ కాంప్లెక్స్‌లో చాలామంది అక్కడ ఎవరైతే సేవ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు, వాళ్ళ గురూస్ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మనకి గోల్డెన్ టెంపుల్ ఫ్రంట్ వ్యూ. మనం లంగర్‌కి వెళ్ళేటప్పుడు ఈ గోల్డెన్ టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనేది మనకు కనిపిస్తదండి. సో, లంగర్‌కి వెళ్ళేటప్పుడు చూసారా మనం కాళ్ళు మళ్ళీ కడుక్కొని వెళ్ళినట్టే భోజనానికనమాట. లంగర్ మాత్రం గోల్డెన్ టెంపుల్‌కొచ్చినోళ్ళు మిస్ చేయకండి. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. అండ్ మనకొక కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తది. వాళ్ళు స్టీల్ ప్లేట్ ఒకళ్ళిస్తారు, బౌల్ ఒకళ్ళిస్తారు, అలాగే స్పూన్ ఒకళ్ళిస్తారు. యాక్చువల్లీ ఎప్పుడూ అయితే మేము కిందే కూర్చునేవాళ్ళం. కానీ కింద ఫుల్ అయిపోయిందని పైకి వెళ్ళమన్నారు. సో, ఇది లంగర్ హాల్ అనమాట. ఇదొచ్చి అండి రైస్, కీర, అన్నం పాయసం అంటాం కదా! మనం అలాగే బెల్లం వేయకుండా పంచదారతో చేస్తారు వీళ్ళు. అలాగే కూర ఏ ఆలు రూల్ ఏంటంటో తెలుసా అండి? చపాతీ, రోటీ మనం ఏంటంటే 2 చేతులు పట్టాలి. పడితేనే మన చేతిలో వేస్తారు వాళ్ళు. అలా వాటర్ చూసారా ప్రతి ఒక్కళ్ళకి వాటర్ వచ్చి వేయాలంటే కష్టం కదా! అలాగే తర్వాత వాళ్ళేంటంటే అది మీఠా చావలండి. కొంచెం తియ్యగా ఉండే అన్నం బఠానీ వేసి చేశారు. మనం అన్నం లంగర్ అనేది వదలకూడదండి ఇక్కడ. సో, ఇక్కడ సేవ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. అలాగే మేము అక్కడి నుంచి లంగర్ నుంచి మీకు బయటకొచ్చేస్తే అక్కడ సైడ్ మీకు మ్యూజియం కనిపిస్తది. అలాగే మనం ఇంకా ఇప్పుడు బయటకెళ్ళిపోవడానికి కూడా సేమ్ వీళ్ళు కింద పడుకున్నారు చూసారా? వాళ్ళు మొక్కుకుంటారు మేము ఇన్ని డేస్ పడుకుంటామని. ఈ పాండ్‌లో చూసారా చాలా పెద్ద పెద్ద గోల్డ్ ఫిషెస్ ఉంటాయండి. ఏంటా ఈరోజు కనిపించలేదు అనుకున్నాము. సో, వెళ్ళిపోతున్న టైంలో కనిపించాయన్నమాట. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం టెంపుల్‌లోకి ఎంట్రీ ఏదైతే ఉంటదో ఎగ్జిట్ కూడా అలానే వస్తామండి. ఇదేంటంటే డిజిటల్ సిక్ మ్యూజియం. ఇందాక నేను వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు అంతే. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు మాత్రమే అండి. అలాగే గోల్డెన్ టెంపుల్ దగ్గర షాపింగ్ చాలా బావుంటదండి. మనం ఎంత బార్గెయిన్ చేస్తే అంత తక్కువకి ఇస్తారు. నేను అది కూడా చేశాను. కాకపోతే పార్ట్ 2 పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ వైబ్ విత్ చందు.